హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఉద్యోగస్తుల్లో అంటే ఈపీఎఫ్ సంబంధించిన ఉద్యోగుల్లో ఆకస్మికంగా మరణిస్తే వచ్చే ఆ డిపాజిట్ అయి ఉండొచ్చు. ఎంతవరకు మనకు ఎలాంటి ప్రాఫిట్ ఇస్తారు, ఈడిఎల్ఐని ఎలా ప్రారంభిస్తారు అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఉద్యోగస్తులు ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉన్నవారు తమ కోసం కంటే కుటుంబం కోసం ఎక్కువ చేస్తారు. ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద ఆకస్మికంగా మరణించిన సందర్భంలో తన కుటుంబం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అతను తరచుగా ప్రాధాన్యత ఇస్తాడు. ఇలాంటి పరిస్థితులను పరిష్కరించడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కి విరాళాలు అందించే ఉద్యోగులకు ఉచిత బీమా కవరేజ్ ని అందించడానికి ఇది పనిచేస్తుంది. ఈ పథకం కింద ఉద్యోగి ఆకస్మికంగా మరణిస్తే నామినీకి 7 లక్షల వరకు డబ్బు అందిస్తుంది. ఇక ఈడిఎల్ఐ ఉద్యోగులకు కాంప్లిమెంటరీ బీమా పథకంగా ఉపయోగపడుతుందని, ఇందులో నామినీ లబ్ధిదారులు 7 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులు అవుతారు. అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన భర్త కానీ భార్య కానీ పోయిన తర్వాత ఆ నామినీ పేరు భర్త పోతే భార్య, భార్య పోతే భర్త పేరు మీద వేసినట్టు. అలాగే తర్వాత తల్లి తర్వాత భార్య తర్వాత పిల్లలకు కూడా వర్తిస్తుంది కదా. సో ఎవరి నామినీ పేరు పెడతారో, పిల్లల్ని పెడతారో, వాళ్ళ భార్యకి పెడతారో, ఎవరికి పెట్టినా వాళ్లకు 7 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈడిఎల్ఐ చేసిందనే చెప్పొచ్చు. ఇక పథకం కింద కవరేజ్ అనారోగ్యం, ప్రమాదం లేదా ఉద్యోగి సహజ మరణం కేసుల కిందకు వస్తుంది. ఈడిఎల్ఐ పథకం కింద ప్రయోజనం మొత్తం ఉద్యోగి చివరి 12 నెలల జీతం ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంటే ప్రమోషన్స్ ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే ఇయర్లీ ఒకసారి మన శాలరీ పెరిగేదాన్ని బట్టి 1 ఇయర్ నుంచి శాలరీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ 20% బోనస్ తో పాటు గత 12 నెలల సగటు జీతం కంటే 30 రెట్లు పొందేందుకు అర్హులు. నెలవారీ పిఎఫ్పి మినహాయింపులో 8.3% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 3.67% ఈపీఎఫ్ కు, 0.5% ఈడిఎల్ఐకి స్కీమ్ కు కేటాయిస్తారన్నమాట. ఇక ఖాతాదారుడు బీమా కవరేజ్ నుంచి లబ్ధిదారుడు కనిష్టంగా 2.5 లక్షలు, గరిష్టంగా 7 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు వ్యక్తులు కనీసం 12 నెలల పాటు నిరంతర ఉద్యోగంలో ఉండాలి. లేకపోతే మీరు ఈ బీమా ప్రయోజనం పొందలేరు. ఇక ఈడిఎల్ఐ పథకాన్ని పిఎఫ్ బీమా నుండి వేరు చేయడం ముఖ్యం. ఖాతాదారుడు పదవీ విరమణ తర్వాత ఉద్యోగి సమయంలో మరణిస్తే మాత్రమే చెల్లించబడుతుంది. ఈడిఎల్ఐ పథకం ఉద్యోగులు వారి కుటుంబాలకు ముఖ్యమైన భద్రతా వలయంగా పనిచేస్తుంది. ఇది ఊహించని పరిస్థితులలో మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. తమ ప్రియమైన వారి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలనుకునే వ్యక్తులు ప్లాన్ నిబంధనలు, అర్హత, నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది అన్నమాట ఈ పిఎఫ్ కు సంబంధించిన ఉద్యోగి సడన్ గా చనిపోతే వచ్చే లాభాలు ఇలా ఉంటాయి అనే దాని గురించి ఈ రోజు వీడియో. తప్పకుండా వీడియోను చిన్నగా పెడుతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.